మూసీ ఎస్టీపీలను పరిశీలించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్. ప్రభుత్వం చేపట్టిన మూసీ సుందరీకరణ పనులపై విమర్శలు చేశారు. హైడ్రా బాధితులందరికీ బీఆర్ఎస్ సపోర్టుగా ఉంటుందన్నారు. తమ హయాంలో కట్టిన 40,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను హైడ్రా బాధితులకు ఇవ్వాలన్నారు కేటీఆర్. హైడ్రా దూకుడుతో తనకు నిద్ర పట్టడం లేదన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. మూసీ సుందరీకరణ పేరుతో వేల కోట్ల కుంభకోణం జరుగుతోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పనులను పాకిస్తాన్ కంపెనీలకు ప్రభుత్వం అప్పజెప్పే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కొత్తగా మూసీని శుద్ధి చేయాల్సిన అవసరం లేదన్నారు. గతంలో తమ ప్రభుత్వం కట్టిన ఎస్టీపీలను ఉపయోగించుకుంటే సరిపోతుందని చెప్పారు. 4,000 కోట్లతో జీహెచ్ఎంసీ పరిధిలో 31 ఎస్టీపీలను నిర్మించామన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి మూసీ ఎస్టీపీలను పరిశీలించారు కేటీఆర్. ముఖ్యమంత్రి గారు మూసీని నేను సుందరీకరిస్తాను, మూసీ ప్రాజెక్టును అద్భుతంగా చేస్తాను అని మాట్లాడుతూ ఉన్నారు. మూసీలో ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే కొత్తగా మీరు శుద్ధి చేసేదైతే ఏమీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు సంపూర్ణంగా మా ప్రభుత్వమే ప్రారంభించింది. దాదాపుగా పూర్తయ్యే దశకు వచ్చినాయి. మీరు డబ్బులు ఇస్తే ఇంకో 2-3 నెలల్లో మొత్తం పూర్తయిపోతాయి. మరి 4,000 కోట్లు ఖర్చు పెట్టి మొత్తం 100% సివరేజ్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఆయన మంత్రివర్గం మాట్లాడుతున్న మాటలు మూసీ ప్రాజెక్టు కోసం 1,50,000 కోట్లు ఖర్చు పెడతామని ఒకసారి, 50,000 కోట్లు అని మరొకసారి, 70,000 కోట్లు అని మరొకసారి ఏవైతే మాట్లాడుతున్నారో ఈ మాటలు చూస్తా ఉంటే మాకు అనుమానం వస్తా ఉంది. హైడ్రా బాధితులందరికీ బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్. హైడ్రా బుల్డోజర్లకు తాను అడ్డంగా ఉంటానని చెప్పారు. తమ పాలనలో కట్టిన 40,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను హైడ్రా బాధితులకు ఇవ్వాలన్నారు. కూకట్పల్లి సెగ్మెంట్లోని ప్రభుత్వ భూములను అమ్మేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. నాలలపై ఉన్న జీహెచ్ఎంసీ, బుద్ధభవన్, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న మంత్రుల ఇండ్లను హైడ్రా ముందు కూల్చాలన్నారు కేటీఆర్. వెండింగ్ జోన్లు కట్టి వారికి ప్రత్యామ్నాయ పరిష్కారం చూపెట్టి వాళ్ళని తొలగించండి. ఒకవేళ నిజంగానే నీకు అవి ఆక్రమణలు అని తెలిస్తే, అది ఎఫ్టీఎల్ అని తెలిస్తే, బఫర్ అని తెలిస్తే ముందు పర్మిషన్ ఇచ్చిన మీద చర్య తీసుకో. కొనుక్కున్నోళ్ళ మీద కాదు. పర్మిషన్ ఎవరిచ్చిండు, ఎట్లిచ్చిండు, తప్పు కాయిదాన్ని ఎవడు గుట్టిచ్చిండు, వాళ్ళ మీద చర్య తీసుకో. దమ్ముట పని చేయి. తప్పకుండా హైడ్రా బాధితులందరికీ న్యాయపరంగా మేము మా పార్టీ తరఫున మా న్యాయ విభాగం, మా లీగల్ సెల్ అండగా ఉంటది. కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన హైడ్రాతో నిద్ర పడతలేదన్నారు బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి. తన కాలేజీలన్నీ కాంగ్రెస్ హయాంలోనే నిర్మించామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూప్ రాజకీయాలన్నారు. యాదగిరిగుట్టలో లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న మల్లారెడ్డి మొక్కులు తీర్చుకున్నారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందన్నారు మల్లారెడ్డి. నిధి హైడ్రా బఫర్లు వస్తుంది, నిధి ఎఫ్టీఎల్ వస్తుంది, తప్పేముంది, తొందర ఏముంది? దప్ప మిషన్లు తెచ్చి కూలగొట్టాలి పేదలను. అంత రైతులు రోడ్ల మీద పడేసే అవసరం ఏముంది? అంత అర్జెంట్ ఉందా చెప్పు? ఇవాళ వెళ్ళిపోతుంది ఎక్కడో. యుద్ధం చేసినట్టే, కార్గిల్ యుద్ధం చేసినట్టు చేస్తూనే హైడ్రా తెచ్చుకొచ్చి పేద ప్రజల మీద దడదడదడ వాడు తెల్ల సస్తరా పత్తర పేదలంతా. ఎవ్వరు హైదరాబాద్లో పేద ప్రజలు ఎవరు నిద్రపోతలేరా ఈ హైడ్రా దిక్కెళ్ళి? అంత ఘోరం అవుతుంది. నోటీస్ ఇస్తే ఇయ్యనా తప్పేముంది? అందరికి ఇచ్చినట్టు నాకు ఇస్తారు కదా. నాది ఎఫ్టీఎల్ ఉంటే బఫర్లు ఉంటే తప్పకుండా నేనే తీసేసుకుంటా. నేనే లెటర్ ఇచ్చిందే, తప్పేముంది? అరే మర్చిపోయి కట్టామా, తెలియక కట్టామా, కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టామా మాకు తెలియదు కదా. నేను కాలేజీలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కట్టా. బీఆర్ఎస్ నేతలు ఎప్పటికప్పుడు హైడ్రా పనితీరుపై విమర్శిస్తూ వస్తున్నారు. హైడ్రా ఎఫెక్ట్ ఎక్కువగా బీఆర్ఎస్ లీడర్స్ పై పడి టెన్షన్ కు గురవుతున్నారనే టాక్ వినిపిస్తోంది.